టీమిండియాను గాయాల బెడద వీడడం లేదు. ఒక ఆటగాడు కోలుకునే లోపు మరో ఆటగాడు జట్టుకు దూరం అవుతున్నాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా టీంకి దూరం అవడంతో భారత బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉందనుకుంటే ఇప్పుడు మరో కీలక ఆటగాడు దూరం అయ్యాడు. తన చేతి గాయం కారణంగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు కూడా బరిలోకి దిగడం లేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గాయం తీవ్రత అంతగా లేకపోవడంతో మూడో టెస్టుకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉంటాడని అందరూ మొదటిగా భావించారు. అయితే అతడు పూర్తి ఫిట్నెస్ తిరిగి పొందలేకపోయాడు. దీంతో అతన్ని పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. అతని స్థానంలోకి కర్ణాటక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన దేవదత్ పడికల్ని జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. కేఎల్ రాహుల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేయనున్నాడని సమాచారం. పడికల్ తన చివరి 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఒక హాఫ్ సెంచరీ, 4 సెంచరీలు సాధించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.